తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా సార్ నిన్నగాక మొన్న వెనిజులాలో కానివ్వండి, జపాన్లో కానివ్వండి భూకంపం రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ జలప్రళయాలు వస్తాయి, ఇంకా భూకంపం కూడా రాబోతుంది మళ్ళీ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. భూకంపాలు అవును, మన దాంట్లోనే మనమే డిస్కషన్ చేస్తాం. అవునండి, అవును. ఏంటి సార్ అసలు రాబోయే రోజులలో నిజంగానే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వేరే వేరే దేశాల మధ్య శాంతి అనేది అసలు లేదు. అంటే ఇద్దరి మధ్య తగాదాలు రావడం, ఇట్లా కొన్ని జల ప్రళయాలు రావడం, ఇట్లా భూకంపాలు రావడం, ఇది చూస్తూ ఉన్నాం. అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి? దీనికి గల కారణాలు ఏంటి? గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఈ గ్రహాలు కలవబోతున్నాయి, దీనివల్ల కూడా ఏదో విపత్తు రాబోతుందని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, అవును. ఏంటి ఇప్పుడు ఈ భూకంపాలు రావడం, ఇంకా భారీ జల ప్రళయాలు, సునామీ కూడా వస్తుందని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరగబోతుంది? నిజంగానే ఇతర దేశాల్లో కానీ మన దేశాల్లో కానీ ఎటువంటి ప్రమాదం కొంచెం ఉందంటారు? దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, తెలుగులో మేధినీ జ్యోతిష్యము అంటారు. రకరకాలుగా ఉంటుందండి. ఎలా అంటే మేధినీ జ్యోతిష్యం అంటే దేశకాల పరిస్థితుల గురించి చెప్పేది. కామన్గా జన్మ జాతకాన్ని చెప్పేది పర్సనల్ చార్ట్ వేరు, ముండేన్ ఆస్ట్రాలజీ వేరు. ఇందులో గోచార ఫలితాలు వేరు. ముండేన్ ఆస్ట్రాలజీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క కదలికలను బట్టి చెప్తుంది. అందుకే మనం చాలా రోజుల నుంచి అంటున్నాం ఈ జలప్రళయాలు, యుద్ధాలు, ఈ భూకంపాలు వస్తుంటాయండి. అదే రకంగా వచ్చాయి కూడా. ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్నాం కదా, 2-3 నెలల నుంచి మాట్లాడుకున్నాం మనం. ఇది కారణం ఏమిటంటే భూకంపాలకి భూతత్వ రాశులు కనుక కుజుడి చేత ఆకుపై అయినప్పుడు, అది కూడా కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయని శాస్త్రంలో ఉంది. మేధినీ జ్యోతిష్యంలో సంహితా గ్రంథాలు ఉంటాయి. పరాశర మహర్షి సంహితాస్ రచించాడు ఆయన. సంహితా గ్రంథాలలో చాలా ఓన్లీ భూకంపాల గురించి అని కదా, ఒక చెట్టు ఒక దగ్గర ఉంటే దానికి దగ్గరలో నీరు ఎంత ఉంటుంది అనే విషయం చెప్తాడు. అదేవిధంగా అదే సంహితా గ్రంథాల్లో సూర్యుడు ఉదయం మనం సూర్యుడిని చూస్తాం కదా, సూర్యుడు లోపల మనం తీక్షణంగా చూస్తే కొన్ని కనిపిస్తాయి. ఆ యొక్క గుర్తులను బట్టి కొన్ని చెప్పారు సంహితా గ్రంథాల్లో. చంద్రుడు ఉండేటువంటి తత్వాన్ని బట్టి చెప్పారు, చంద్రకళల్లో మార్పులు వచ్చినప్పుడు చెప్పారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఓకే, ఆ రకంగా ఎప్పుడైనా సరే ఈ రవిచంద్రుల యొక్క డిస్టెన్స్ని బట్టి ఆ సమయంలో కనుక ఎక్కువగా మనకి కాలసర్ప యోగంలో, ఇప్పుడు గ్రహాలన్నీ కాలసర్ప యోగంలో ఉన్నాయి. ఈ కాలసర్ప యోగంలో గ్రహాలు ఉన్నప్పుడు ముఖ్యంగా శనికి కుజుడికి ఉండే డిస్టెన్సు, శనికి రవికి ఉండే డిస్టెన్స్ని, కుజుడికి రవికి ఉండే డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇలాంటివి వస్తుంటాయి భూతత్వ రాశుల్లో. ఎందుకంటే మనకు భూతత్వ రాశులు అంటే వృషభము, కన్య, మకరం, ఈ 3 రాశులు భూతత్వ రాశులు. భూతత్వ రాశుల్లో భూమికి కారకుడు, ఎనర్జీ కారకుడు అయినటువంటి కుజుడు కనుక ఎంటర్ అయ్యి ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇందులోనే ఇప్పుడు ఏ నక్షత్రం, కుజుడు యొక్క నక్షత్రం మీద కుజుడు ఉన్నాడు. అవును, సింపుల్గా చూసుకుంటే మృగశిర నక్షత్రం మీదకి ఎంటర్ అయ్యాడు. అవును, అవునే కదా. అవును. ఇప్పుడు మీరు ఇవాళ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు ఉండేటువంటి ట్రాన్సిట్ని కనుక కొట్టినట్లయితే ఇప్పుడు మీరు చూడండి, మీకు చూపిస్తాను నేను మీకు. కుజుడు నక్షత్రం మీద ఉన్న కుజరాశుల్ని చూస్తున్నా, లేకపోతే రవి నక్షత్రం మీద ఉన్న ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా కుజుడు రవి యొక్క కృత్తికా నక్షత్రం మీద, అంటే హీట్ రిలేటెడ్ నక్షత్రం కృత్తికా నక్షత్రం అంటే దాని మీద కుజుడు ఉన్నాడు. ఓకే, అదేవిధంగా కుజ రాశుల్ని చూస్తున్నాడు. ఓకే, కామన్గా కుజుడు కనుక మనకి వృషభ రాశిలో ఉన్న, సింహరాశిలో ఉన్న, అదేవిధంగా మనకి వృశ్చికంలో ఉన్న, మేషంలో కుజరాశులతో బలం పెరుగుతుంది. ఈ కుజుడు యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు ఒకటి, నెక్స్ట్ మీకు ఎప్పుడంటే ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ టైంలో కూడా ఒకసారి వస్తుంది. ఓకే, కొన్ని దేశాల్లో రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు లేదా కుజ నక్షత్రాల్లో ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. లేదా కుజుడు తను ఉండేటువంటి డిగ్రీస్ని బట్టి కూడా వస్తూ ఉంటుంది. అది కూడా భూతత్వ రాశుల్లోకి ఎంటర్ అయ్యాడు కదా, ఒక 4-5 రోజుల క్రితం ఎంటర్ అయ్యాడు. అక్కడ నుంచి దీని ప్రభావం పెరిగింది చెప్పాలంటే. అందుకని రాబోయే 40 రోజులు కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పటి నుంచి 40 రోజుల పాటు. అది దేశ విదేశాలకి ఎఫెక్ట్ చూపిస్తుందా, భారతదేశానికి కూడా అంటారా? ఇది భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో చూపిస్తుందండి, కానీ ఎక్కువగా మాత్రం విదేశాల్లోనే చూపిస్తుంది భారతదేశం కంటే కూడా. ఈ భూమి యొక్క ప్రభావం నీటి ప్రాంతాల్లో కూడా జరగడం వల్ల సునామీలు వస్తాయి. ఓకే, ఎందుకంటే భూమి కనుక లోపల కంపించినప్పుడు నీటి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, సునామీ వస్తుంది అనమాట.
కాబట్టి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని. గుర్తుందా మీకు? అవును. అనేక వీడియోల్లో చాలా చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాము, అయ్యా మీరు నీటి ప్రాంతాల దగ్గర నివసించేవారు జాగ్రత్తగా ఉండండి, జల ప్రళయాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సునామీలకి ఈ భూకంపాలకి లింక్ ఉంటుంది. అందుకని కుజుడు భూతత్వ రాశుల్లోకి ఎంటర్ అయ్యి ఒక 5 రోజులు 6 రోజులు అవుతుంది కాబట్టి దాని ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ కుజుడు కుజ నక్షత్రంలోకి వెళ్ళే కూడా ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం కృత్తికా నక్షత్రం, అందుకే కృత్తికా నక్షత్రానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, అందుకే చూడండి కర్తెరలు వచ్చాయంటారు. అవును, రవి కనుక కృత్తికా నక్షత్రంలోకి ఎంటర్ అయితే కర్తెరలు అంటాం. అంటే కృత్తికా నక్షత్రానికి ఒక లక్షణం ఉంది. ప్రకృతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలు దాని ఆ నక్షత్రంలోకి ఏదైనా రవి ఎంటర్ అయితే హీట్ని పెంచుతాడు. ఓకే, కుజుడు ఎంటర్ అయితే ఇలాంటి భూకంపాలు వస్తూ ఉంటాయి. బుధుడు కనుక కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు కనుక మీకు బుధుడు కృత్తికాలో కానీ లేకపోతే కుజ నక్షత్రాల్లో ఉంటే మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఇదే కుజుడు వృషభ రాశిలో ఉంటూ మీకు ఇంకొంచెం అంటే దాని ఇది పెరుగుతూ ఉందనుకోండి, అంటే దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది. నెక్స్ట్ రాహు నక్షత్రంలోకి వస్తాడు, చంద్ర నక్షత్రంలోకి వస్తాడు. చంద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు చూడండి, ఇంకా అది ఎప్పటికి వస్తాడు, దాదాపుగా ఇంకొక 10-15 రోజులు టైం పడుతుంది. 10 రోజులు ఈజీగా టైం పడుతుంది. అప్పుడు చూడండి ఎలా ఉంటుంది. అప్పుడు జల ప్రళయాలు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చంద్రుడు జలానికి కారకుడు కదా. అందుకని కాబట్టి మన వాళ్ళు చాలా స్పష్టంగా శనికి కుజుడికి ఉండే డిస్టెన్స్ని, ఎందుకంటే శని వీక్షణ ఉంది కుజుడి మీద, 3వ దృష్టి ఉంటుంది కాబట్టి 3వ దృష్టి వీక్షణ అనేది ఉంది కాబట్టి కుజుడు భూతత్వ రాశుల్లో ఎంటర్ అయ్యాడు కాబట్టి భూకంపాలు పెరుగుతాయని చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో మీరే చెప్పారు, ఎటన్నా వాటర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపలు పట్టే వాళ్ళు, అదేవిధంగా కొన్ని మామూలుగా ఇష్టపడి వెళ్తూ ఉంటారు టూర్స్, జల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అప్రమత్తంగా. సో మొత్తానికి ఈ రోజు నుంచి 40 రోజుల వరకు దీని ప్రభావం ఉందంట. ఖచ్చితంగా ఉందండి. సో చూస్తాం తీవ్రత కూడా, వీటి తీవ్రత కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎస్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి 40 రోజుల పాటు జల ప్రళయాలు, సునామీలు, భూకంపాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత ఇంట్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కాలసర్ప యోగంలో ఉన్నాయి కదండి గ్రహాలన్నీ, అందుకని. ఎస్. సో థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.